ఓం నిఖిల గురవే నమ. ఆషాఢ మాసంలో మనం వారాహి అమ్మను ఎంతో మంచిగా మనం కొలుచుకుంటున్నాము. అందులో భాగంగా మొదటి రోజు ఉన్మత్త వారాహి, రెండవ రోజు బృహత్ వారాహి, మూడవ రోజు స్వప్న వారాహి యొక్క మంత్ర విశేషాలు మరియు అదేవిధంగా అమ్మవారిని సేవించినచో మనకు కలిగే లాభాల గురించి మనం తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నాలుగవ రోజు అమ్మవారిని విశేషంగా పూజించే ఈ నాలుగవ రోజు అమ్మవారికి ఎటువంటి ఎలాంటి దుష్ట ప్రయోగాలనైనా తిప్పగ తిప్పికొట్టే, శత్రువులను సంహరించే, షట్చక్రాలను జాగృతం చేయడానికి అతి శక్తివంతమైన, అతి అరుదు అయిన మంత్రం శ్రీ ఈరోజు నాలుగవ రోజు శ్రీ కిరాత వారాహి మంత్రం గురించి మనం తెలుసుకుందాము. గురుముఖతంగా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తాయి కాబట్టి శీఘ్రంగా ఫలితాలు ఇస్తాయి. గురువు లేని పక్షంలో మేరు మంత్రాన్ని అనుసరించి చాలా శక్తివంతమైన ఈ మూల మంత్రం ఆ తల్లినే గురువుగా భావించి మంత్రం పేపర్లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్లుగా మనం భావించి ఈ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసుకోవాలి. ఒక పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం ఒక 108 సార్లు చేసుకొని శివ ఉపదేశమే మనకు చేసినట్టుగా భావించి ఈ యొక్క కిరాతవారాహి మంత్రాన్ని 108 సార్లు మనము చేసుకుంటే అమ్మవారు ఎంతో మికిలి సంతోషించి మనకు అన్ని కోరికలన్నీ తీర్చి ఎటువంటి శత్రుపీడలు కానీ ఎలాంటి ప్రయోగాలు కానీ మన మీదికి రాకుండా, ఒకవేళ మన ఇంట్లో ఎటువంటి శత్రుపీడలు ఉన్నా, దృష్టి దోషాలు ఉన్నా, ఎలాంటి ప్రయోగాలు మన మీద చేసినామని చెప్పి ఉన్నా కానీ ఈరోజు 108 అవసరమైతే 1008 సార్లు అమ్మవారికి ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత ఈ యొక్క నేను చెప్పబోయే మంత్రాన్ని మనము చేసుకుందాము. అమ్మవారు కిరాత వారాహి అమ్మవారు ఎంతో మనకు మిక్కిలి సంతోషించిందనుకో, మనకు అమ్మవారు మనను చాలా ఎంతో అభివృద్ధి పరుస్తుంది. మనకు ఎటువంటి సమస్యలను మన దగ్గరికి రానియదు. మన పిల్లల చదువులను ముందుకు తీసుకువెళుతుంది. ఉన్నత చదువులు తీసుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి అమ్మవారు ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి తొక్కుబడులు కానీ ఏవి జరగకుండా అమ్మవారు చూసుకుంటుంది. అటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం ఈరోజు మనన చేసుకున్నాము. ఆ యొక్క మంత్రాన్ని చెప్తున్నాను, ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. ఓం ఖేం ఖేం ఖం గ్రసీం అఘోర మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్ర సోం కాల మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్రసౌః రం రం కిరాత వారాహి హుం ఫట్ స్వాహ. మళ్ళీ ఒకసారి ఓం ఖేం ఖేం ఖం గ్రసీం అఘోర మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్ర సోం కాల మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్రసౌః రం రం కిరాత వారాహి హూం ఫట్ స్వాహ. మళ్ళీ ఒకసారి అందరూ నాతో పాటు మీరు కూడా చదవండి. ఓం ఖేం ఖేం ఖం గ్రసీం అఘోర మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్ర సోం కాల మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్రసౌః రం రం కిరాత వారాహి హూం ఫట్ స్వాహ. ఓం ఖేం ఖేం ఖం గ్రసీం అఘోర మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్ర సోం కాల మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్రసౌః రం రం కిరాత వారాహి హూం ఫట్ స్వాహ. ఓం ఖేం ఖేం ఖం గ్రసీం అఘోర మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్ర సోం కాల మృత్యు స్వరూపే ఖేం ఖేం ఖం గ్రసౌః రం రం కిరాత వారాహి హూం ఫట్ స్వాహ.
ఈ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి. మనకు ఎటువంటి సమస్యలు రాకుండా అమ్మవారు చూసుకుంటుంది. అసలు వారాహి కిరాత వారాహి మంత్ర రహస్యం, ఓం అనేది శక్తి అయితే భువనేశ్వరి బీజమైన హ్రీం అనే శక్తిని పదార్థంగా మార్చి ఆ పదార్థమే కూర్చొని మరొక శక్తి లేదా అదే శక్తి మూలాధార చక్రమందు కుండలిని ఉంటుంది. దానినే వారాహి అంటారు. వార అంటే చుట్ట, అహి అంటే కుండలిని లేక పాము. చుట్టలు చుట్టుకున్న పాము వలె 3.5 చుట్టలు చుట్టుకున్న కాంతి మన మూలాధారంలో కుండలిని అయి అంతరిక్షం నుండి బ్రహ్మరంధ్రానికి, బ్రహ్మరంధ్రం నుండి సహస్రానికి, అక్కడి నుండి ఉన్మనికి, అక్కడి నుండి ఆజ్ఞాచక్రానికి, అక్కడి నుండి అంబికకు, అక్కడి నుండి విశుద్ధంకు, అక్కడి నుండి అనాహతంకు, మణిపూరం చివరకు మణిపూరంకు చేరి అది స్వాదిష్టాన ద్వారం మూలాధారంలోకి వచ్చి అక్కడ కూర్చొని మనను బతికిస్తున్నది. కుండలిని జాగృతం చేయడానికి, మనలో శక్తిని పెంచడానికి, ఒకవేళ శక్తి తక్కువైనా దానిని భర్తీ చేసుకోవడానికి ఈ యొక్క వారాహి మంత్రం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వారాహి మంత్రం వల్ల మనము ఎటువంటి దుష్టగ్రహ పీడలు కానీ, ఎటువంటి ఉన్మత్తులు మన మీద చేసే ఎటువంటి ప్రయోగాలు కానీ అవి పారవు. మనము ఈ యొక్క నవరాత్రులలోనే కాకుండా ఈ యొక్క కిరాత వారాహి మంత్రాన్ని మనము ప్రతిరోజు అర్ధరాత్రి చేసినా పర్వాలేదు, ప్రతి అమావాస్యకు అర్ధరాత్రి పూట చేసుకున్నా పర్వాలేదు. కనీసం 108 సార్లు నుండి 1008 వరకు మనం చేసుకున్నచో అమ్మవారు మనను నిత్యం కాపాడుతూ మన మీద దుష్ట ప్రయోగాలు కానీ ఎటువంటి ప్రయోగాలు జరగకుండా, మన పిల్లలు ఎటువంటి ప్రయోగాల నుండి బయటపడకుండా, దృష్టి దోషాల నుండి కానీ అన్నింటి సమస్తం నుండి బయటపడేసి మన ఆర్థిక అభివృద్ధికి అమ్మవారు మనను ఎంతో బయటపడవేస్తుంది. కాబట్టి అందరూ కిరాత వారాహి మంత్రం ఈ నవరాత్రులనే కాకుండా మీరు ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు రాత్రిపూట చేసుకోవాలి. కానీ నియమాలు పాటించాల్సి ఉంటుంది. మనం ప్రతిరోజు చేసుకుంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంసారం అనేది చేయకూడదు. మనం ఆ మంత్ర జపం చేసుకున్న రోజు ఖచ్చితంగా అమావాస్యకు చేసుకోండి. మీ యొక్క జీవితం ఇంకా ముందుకు వెళ్తుంది. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ, ఒక నిమిషం అందరూ చూసి వెళ్ళకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై వారాహి, జై ప్రత్యంగిర.